Hello viewers, welcome to the Grow Telugu YouTube channel. So finally after a small break, back with another video. సో హోప్ మీ అందరూ కూడా చాలా సేఫ్ అండ్ హెల్తీగా ఉంటున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఏంటి ఈ పర్టికులర్ టాపిక్ అని మనం చూసినట్టయితే, మనం ఏ ఒక కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఎప్పుడు ఆరాటంగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దాంట్లోని ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మనం చూసేది ఏంటంటే, ఈ కంపెనీ యొక్క సేల్స్ ఆర్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అసలు ఎలాగున్నాయి అంటే అట్లీస్ట్ ఒక 1 year కానివ్వండి ఆర్ పాస్ట్ క్వార్టర్కి కానివ్వండి చూద్దాము అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలాంటి ఒక వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుందో అలాంటి ఒక పారామీటర్ ఆర్ అలాంటి యొక్క డీటెయిల్స్ తోటి ఈ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ పర్టికులర్ వీడియోలోనే మనం అందరికీ బాగా తెలిసిన ఒక జనరల్ కంపెనీ గురించి తీసుకుని దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2020 to 2021 అయిపోయింది కదా, దాని యొక్క లాస్ట్ క్వార్టర్ అంటే 1st January 2021 నుంచి 31st March 2021 ఈ క్వార్టర్, అది Q4 అని అంటాము, ఆ పర్టికులర్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ని మనం ఈరోజు అనలైజ్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో రిజల్ట్స్ అంటే మనం బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ మాట్లాడుకుంటామా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటామా అని డౌట్ మీకు రావచ్చు అనమాట. సో బేసికల్గా క్లారిటీగా చెప్పాలి అని అంటే ఈ పర్టికులర్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. సో రెవెన్యూ అంటే ఏంటి, బేసికల్గా ఏదైనా ఒక కంపెనీ మొత్తంగా ఒక ప్రోడక్ట్ని కానివ్వండి వాళ్ళ యొక్క సర్వీస్ని రెండర్ చేయగానే వాళ్ళకు వచ్చే ఇన్కమ్నే టోటల్ రెవెన్యూ గ్రాస్ అని మనం అంటాం అనమాట. దీని నుంచి వాళ్ళకి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని డిడక్ట్ చేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఎంతైతే అమౌంట్ మిగులుతుందో దాన్నే మనం ప్రాఫిట్ అని కూడా అంటూ ఉంటాము. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లోనే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను CA VS హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం అనలైజ్ చేయబోయే కంపెనీ ITC కంపెనీ అండ్ వీళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే 2021 యొక్క రిజల్ట్స్ మనం ఇప్పుడు చూసేద్దామండి. సో బిఫోర్ అండర్స్టాండింగ్ అంటే నంబర్స్ని మనం జనరల్గా చదివి అర్థం చేసుకున్న దానికన్నా ముందు మనం ఒక బేసిక్గా ఒక పర్టికులర్ ఒక ఇంట్రడక్షన్ తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ ITC కంపెనీ గురించి మనం వివిధ ప్లేసుల్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్లోని డిఫరెంట్ టాపిక్స్లో డిస్కస్ చేసే ఉంటాము. కానీ బేసికల్గా ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్స్ తెలుసుకోవడానికి వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ అసలు ఏ బిజినెస్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారని తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ITC కంపెనీ ఇండియన్ టొబాకో కంపెనీని 1910 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ ఫ్రమ్ ద నేమ్ మీకు తెలుసుకున్నట్టుగానే ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే సిగరెట్స్ని లార్జెస్ట్గా ఇండియాలోనే ఇది ఒక లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ కంపెనీ అనమాట సిగరెట్స్కి సంబంధించినంత వరకు. సో ఈ కంపెనీ జస్ట్ ఒక సిగరెట్ మార్కెట్లోనే ఆపరేట్ చేస్తుందా అని అనుకుంటే కాదండి, వీళ్ళు 5 డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్లోనే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. వన్ ఆఫ్ ద అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫస్ట్ వన్ ఇస్ FMCG సిగరెట్ బేస్డ్ బిజినెస్ సెగ్మెంట్. ఈ FMCG అని అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అందులోని సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పార్ట్ ఆఫ్ ద బిజినెస్ సెగ్మెంట్ అనమాట. వీళ్ళ యొక్క సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్సే వివిధ బ్రాండ్స్ తోటి ఏవైతే మనం జనాలు జనరల్గా వాడతామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. సో దాన్ని సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ కింద ఏ పేరు ద్వారా పిలుస్తారంటే FMCG అదర్స్ కింద ఆ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క థర్డ్ బిజినెస్ సెగ్మెంట్ చూసినట్టయితే చైన్ ఆఫ్ హోటల్స్. సో ఆబ్వియస్లీ మీరు ITC హోటల్స్ గురించి వినే ఉంటారు, అది వీళ్ళ యొక్క థర్డ్ బిజినెస్ సెగ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళు పేపర్ బోర్డ్స్ కానివ్వండి, పేపర్ అండ్ ప్యాకేజింగ్ ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో కూడా ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ ఫైనలీ వీళ్ళు అగ్రి ప్రోడక్ట్స్ బిజినెస్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు తయారు చేసి అమ్మడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారనమాట. సో ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. సో మనం ఈ పర్టికులర్ 5 బిజినెస్ సెగ్మెంట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఏ బ్రాండ్స్ ద్వారా వీళ్ళు మన ముందుకి ఆర్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేశారు అన్న దాని మీద కొంచెం అవగాహన పెంచుకుందాం. సో ఫస్ట్ బిజినెస్ సెగ్మెంట్ వీళ్ళది మనం చూసినట్టయితే FMCG సిగరెట్ అనమాట. సో ఇండియన్ సిగరెట్ మార్కెట్లోని ఈ పర్టికులర్ కంపెనీ వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్స్, బికాస్ వీళ్ళకి దాదాపు 80% షేర్ ఉందన్నమాట. సో వీళ్ళు ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉంటుందో ఇండియాలోని దాంట్లోని వీళ్ళు మార్కెట్ లీడర్స్గా పేరు పొందారనమాట.
అయితే ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లోనే కంప్లీట్ ఇయర్లోనే ఎంత రెవెన్యూ వచ్చిందని మనం చూసుకున్నట్టయితే 45% రెవెన్యూ ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి రావడం జరిగింది. రెవెన్యూ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి 45% వచ్చినప్పటికీ వర్టికల్ వైజ్గా మనం చూసుకుంటే అంటే ప్రాఫిట్స్ని మనం కానీ అనలైజ్ చేసి ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ ఎంతవరకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని ఇచ్చిందని చూసుకున్నప్పటికీ 84% ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రెవెన్యూ 45% అయినప్పటికీ మన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే వర్టికల్ వైజ్గా చూసుకున్నప్పటికీ అధిక శాతంలో 84% ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వచ్చిందనమాట. సో ఈ కంపెనీ యొక్క ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో మన ముందుకు వచ్చారు. లైక్ ఇన్సిగ్నియా, ఇండియా కింగ్స్, గోల్డెన్ ఫ్లేక్స్ అండ్ వివిధ రకాల బ్రాండ్ నేమ్స్ తోటి వీళ్ళు ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నారనమాట. సెకండ్ బిజినెస్ సెగ్మెంట్ చెప్పినట్టుగానే ఎఫ్ఎంసీజీ అదర్స్ అనమాట. ఈ ఎఫ్ఎంసీజీ అదర్స్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఐటీసీ కంపెనీ వాళ్ళు దాదాపు 25 బ్రాండ్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేయడం అండ్ మనం వాటిని కన్జ్యూమ్ చేయడం కూడా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు డిఫరెంట్ హెడ్స్లోని ఏ పర్టికులర్ బ్రాండ్ నేమ్స్ చెప్పగానే మీ అందరికీ అర్థమైపోతుంది. సో ఫస్ట్ థింగ్ వీళ్ళు ప్యాకేజ్డ్ ఫుడ్స్లోని ఆశీర్వాద్ ఆటా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అలాగే సన్ఫీస్ట్ అనే బ్రాండ్, మనం ఆ బిస్కెట్స్ కూడా తినడం జరుగుతుంది, అది బింగో అని చిప్స్ ప్యాకెట్, ఈపీ అని నూడిల్స్ అండ్ క్యాండీమ్యాన్ అనే చాక్లెట్స్తో వీళ్ళు మన ముందుకు వచ్చారు. అలానే వీళ్ళు పర్సనల్ కేర్లో కూడా ఆపరేట్ చేస్తున్నారండి. ఈ ఫియామా డీవిల్స్, ఈ వివెల్ సోప్స్ అండ్ సావ్లాన్ యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంది కదా, వీటన్నిటినీ కూడా ఐటీసీ వాళ్ళే ఈ బ్రాండ్ నేమ్స్ ద్వారా మన ముందుకి తీసుకొచ్చారు. ఇవే కాకుండా అపారల్స్లోని వీళ్ళు WLS అనే బ్రాండ్ తోటి మన ముందుకు వచ్చారండి. అండ్ అగర్బత్తీస్, ఆ ఇన్సెన్స్ స్టిక్స్ అంటాం కదా, ఆ పర్టికులర్ స్టిక్స్ని మంగళదీప్ అనే ఒక బ్రాండ్ ద్వారా వాళ్ళు పాపులరైజ్ చేయడం జరిగింది. అండ్ మ్యాచ్ బాక్సెస్లో కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. ఎయిమ్ అనే బ్రాండ్ తోటి వాళ్ళు మన ముందుకి వచ్చారు. ఇవే కాకుండా స్టేషనరీ ప్రోడక్ట్స్ అండి, అంటే ఈ పేపర్ క్రాఫ్ట్ అనే నోట్బుక్స్, క్లాస్మేట్ అనే నోట్బుక్స్, మీరు పేర్లు వినే ఉంటారు, ఇవి కూడా ఐటీసీ వాళ్ళ ప్రోడక్ట్సే. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ అదర్స్ నుంచి వీళ్ళకి లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పటికీ 28% రెవెన్యూకి ఇది కాంట్రిబ్యూట్ చేసిందనమాట. అలానే నేను ఇప్పుడు చెప్పిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ బ్రాండ్స్ నంబర్ 1 ప్లేస్లోని అండ్ ఏ బ్రాండ్స్ నంబర్ 2 ప్లేస్లో ఉందని తెలుసుకోవడానికి నంబర్ 1 ప్లేస్లో ఆశీర్వాద్, బింగో, సన్ఫీస్ట్ అండ్ క్లాస్మేట్ ఇన్ స్టేషనరీ. సో వీటిలోని ఈ పర్టికులర్ బ్రాండ్స్ నంబర్ 1 ప్లేస్లో నిలిచినాయి అనమాట. అండ్ నంబర్ 2 ప్లేస్లోని ఈపీ, ఎంగేజ్ అండ్ పేపర్ క్రాఫ్ట్ నిలిచినాయి అనమాట. సో ఇది నంబర్ 1 అండ్ నంబర్ 2 ప్లేసెస్ కింద ఆక్యుపై చేసుకున్నాయండి. సో ఇది ఈ సెకండ్ బిజినెస్ సెగ్మెంట్. మూడవ బిజినెస్ సెగ్మెంట్ చైన్ ఆఫ్ హోటల్స్. సో ఇండియాలోనే 1975లోని ఈ ఐటీసీ కంపెనీ వాళ్ళు చైన్ ఆఫ్ హాస్పిటాలిటీ అంటే ఈ హాస్పిటాలిటీ బిజినెస్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారండి. అప్పటి నుంచి వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చైన్ ఆఫ్ హోటల్స్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ వచ్చింది అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 4% రెవెన్యూకి ఈ బిజినెస్ సెగ్మెంట్ కాంట్రిబ్యూట్ చేసింది. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ మనకి పాండమిక్ ఎఫెక్ట్ వల్ల ఇప్పటికి కూడా కంటిన్యూ అవడం వల్ల ఈ పర్టికులర్ హోటల్ బిజినెస్ కొంచెం డల్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అందుకని వీళ్ళు 4% మాత్రమే కాంట్రిబ్యూట్ చేయగలిగారు అన్నమాట. అండ్ వీళ్ళ యొక్క నెట్వర్క్ అండ్ నంబర్స్ తెలుసుకోవాలి అని అంటే వీళ్ళు దాదాపు ఇండియాలోనే 70 లొకేషన్స్లోని దాదాపు 108 హోటల్స్ తోటి అండ్ ఓవర్ 2,90,000 రూమ్ కెపాసిటీతో వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చైన్ ఆఫ్ హోటల్స్ కింద నిలిచారన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ 4th బిజినెస్ సెగ్మెంట్ చూసుకోవాలంటే పేపర్ బోర్డ్స్, పేపర్ అండ్ ప్యాకేజింగ్ అన్నమాట. ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి దాదాపు వీళ్ళకి 10% రెవెన్యూ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో డిరైవ్ చేసుకున్నారనమాట. అసలు ఈ పేపర్ బోర్డ్స్, పేపర్ అండ్ ప్యాకేజింగ్ అంటే ఏంటంటే వీళ్ళు ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్కి సంబంధించి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్వర్టర్ అనమాట. దేన్ని కన్వర్ట్ చేస్తారంటే వీళ్ళు పేపర్ బోర్డ్స్ని ఒక వాల్యూ యాడెడ్ కన్వర్టింగ్ ప్యాకింగ్ మెటీరియల్ కింద వీళ్ళు కన్వర్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మనం చూసుకున్నట్టయితే 100% వర్జిన్ ఫుడ్ గ్రేడ్ బోర్డ్స్ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ 100% వర్జిన్ ఫుడ్ గ్రేడ్ బోర్డ్స్ని వీళ్ళు అధికంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ సస్టైనబుల్ మెటీరియల్స్ వాడే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళు చాలా వరకు రీసైక్లింగ్ మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. సో అదండి ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్.
అండ్ వీళ్ళ యొక్క ఫైనల్ బిజినెస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఆర్ అగ్రో ప్రోడక్ట్స్ బేస్డ్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ అగ్రి బేస్డ్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి దాదాపు 13% రెవెన్యూ రావడం జరిగిందనమాట. సో వీళ్ళు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అగ్రి రిలేటెడ్ ప్రోడక్ట్స్. అసలు ఎలాంటి ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని వీళ్ళు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారో అని మనం చూసినట్టయితే ప్రాసెస్డ్ ఫ్రూట్స్ అండ్ కాఫీ, ఫుడ్ గ్రెయిన్స్, మెరైన్ ప్రోడక్ట్స్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ని విచ్ ఇస్ అగ్రికల్చర్కి సంబంధించిన వాటిలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇదే కాకుండా లీఫ్ టొబాకో, సో ఆబ్వియస్లీ అది టొబాకో కంపెనీ కాబట్టి లీఫ్ టొబాకోలోని ఇండియాకి సంబంధించినంత వరకు వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ వరల్డ్ వైడ్కి సంబంధించినప్పటికీ 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ లీఫ్ టొబాకో ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవ్వండి ఐటీసీ కంపెనీ యొక్క చిన్న బ్రీఫ్ అండ్ వాళ్ళ యొక్క 5 డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం యాక్చువల్లీ ఐటీసీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, అంటే లాస్ట్ ఇయర్ దట్ ఈస్ ఫ్రమ్ జనవరి నుంచి మార్చ్ వరకు ఈ కంపెనీ Q4 ఎలాంటి ఒక రిజల్ట్స్ని వీళ్ళు పర్ఫామ్ చేశారు అన్న దాని మీద మనం ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఇది కంప్లీట్గా నంబర్స్తో మనం డీల్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద మీకు నంబర్స్ వస్తాయి అండ్ మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క టేబుల్గా మనం అనలైజ్ చేసి అసలు ఎలాంటి ఒక నంబర్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం తెలుసుకోబోయేది ఆర్ మనం చూడబోయే ఈ పర్టికులర్ టేబుల్ ఎలాంటిది అని మనం చూసినట్టయితే మనం Q4 యొక్క రిజల్ట్స్ని తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసిందని మనం కంపేర్ చేసుకోవడానికి మనకు బేసిక్ యాడ్ స్టిక్ అనేది కావాలి. సో ఈ యాడ్ స్టిక్ని మనం ఈ పర్టికులర్ నంబర్ ఆర్ టేబుల్స్లో చూసినట్టయితే Q4 ఇయర్ అంటే 1st January 2021 నుంచి 31st March 2021కి ఈ Q4 రిజల్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ దీన్ని మనం అదే లాస్ట్ ఇయర్తో 1st January 2020 నుంచి 31st March 2020 వరకు లాస్ట్ ఇయర్ ఇదే కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అన్న విషయం ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో మొదటిగా మనం చూడబోయేది గ్రాస్ రెవెన్యూ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫిగర్స్ అన్ని రూపీస్ ఇన్ క్రోర్స్ అనమాట. సో గ్రాస్ రెవెన్యూ పరంగా చూసుకున్నట్టయితే ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ Q4లోని దాదాపు 11,300 crores గ్రాస్ రెవెన్యూని జనరేట్ చేసింది. అదే ఇయర్లోని అదే ఫిగర్ Q4కి మనం చూసినట్టయితే వీళ్ళు 14,023 crores జనరేట్ చేశారు. అంటే అక్కడే మనం చూసినట్టయితే 24.1% ఇంక్రీజ్ ఉందన్నమాట. ఇది గ్రాస్ రెవెన్యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం నెట్ రెవెన్యూ విషయానికంటే కొన్ని ఎక్స్పెన్సెస్ తొలగించిన తర్వాత నెట్ రెవెన్యూ పరంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి వీళ్ళు 10,865 crores నెట్ రెవెన్యూ కింద చూపించినట్టయితే ఈ ఇయర్ అదే క్వార్టర్లోని 13,176 crores రిపోర్ట్ చేసి దాదాపు 21.3% ఇంక్రీజ్ని రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎబిడ్డా అని అంటాం. సో దానికి ఫుల్ ఫామ్ వచ్చి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అనమాట. సో జనరల్గా ఎంతైతే ప్రాఫిట్స్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నుంచి ఏమైనా లోన్ తీసుకుని ఉంటే దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి ముందు, ట్యాక్స్ పేమెంట్స్ చేయడానికి ముందు అండ్ ఏమైనా మిషనరీస్ మనం వాడినట్టయితే వాటి మీద డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెన్స్ ఉంటుందన్నమాట. అది కూడా డిడక్ట్ చేయడానికన్నా ముందు ఉండే అమౌంట్ ఏది అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి వీళ్ళు 4,164 crores రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ ఎబిడ్డా వాల్యూ Q4కి 4,473 crores రిపోర్ట్ చేశారు. అలా చూసుకున్నప్పటికీ 7.4% ఇంక్రీజ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అంటే ఇది బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్. అసలు ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటే ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకానొక ఇయర్లోనే ఆర్ ఇన్ స్పెసిఫిక్ ఇయర్స్ ఏమవుద్దంటే ఇప్పుడు మనకి పాండమిక్ వచ్చినట్టుగానే కొన్ని ఐటమ్స్ ఆర్ మనం కొన్ని ఫోర్సీ చెయ్యమన్నమాట. అంటే ఇవి యూజువల్గా బిజినెస్లో జరగవు. కొన్నిసార్లు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఈ పర్టికులర్ ఐటమ్స్ ఏదర్ అది లాస్ కావచ్చు ఆర్ ప్రాఫిట్ కూడా కావచ్చు అన్నమాట. సో ఇలాంటి ఒక ఎక్సెప్షనల్ ఐటమ్స్ని కన్సిడర్ చేయడానికన్నా ముందు వచ్చిన ప్రాఫిటే ఈ పర్టికులర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, సో ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4కి వీళ్ళు 4,512 crores రిపోర్ట్ చేశారు అండ్ ఇయర్ అదే ఫిగర్ 4,854. సో దీంట్లో కూడా దాదాపు 7.6% గ్రోత్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఇదే ఫైనల్గా ట్యాక్స్ కట్టిన తర్వాత ఎంతైతే యాక్చువల్ ప్రాఫిట్ కంపెనీకి ఉంది అనే దాని మీద ఆర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాడ్ స్టిక్ అనమాట. సో లాస్ట్ ఇయర్ Q4కి సంబంధించి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే దాదాపు 3,797 crores అనమాట.
అండ్ ఇయర్ అదే క్వార్టర్కి ఎంత వీళ్ళు రిపోర్ట్ చేశారు అని మనం చూసుకున్నట్టయితే 3748, అంటే డిక్రీజ్ ఉందా అంటే మనం ఓవరాల్గా ఈ పర్టికులర్ అమౌంట్ డిక్రీజ్ 1.3% ఉన్నప్పటికీ కూడా మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలండి. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లోని ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు ఇంక్లూడ్ చేశాక ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని రిపోర్ట్ చేశారు. సో ఎక్సెప్షనల్ ఐటమ్స్ని జనరల్గా ఎక్స్క్లూడ్ చేసి ఒక కంపారిజన్, బికాస్ ఎక్సెప్షనల్ అనేది మళ్ళీ అవ్వవు కదా. సో ఆ ఇయర్కి ఒక ఎక్సెప్షనల్ ప్రాఫిట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రిపోర్ట్ చేశారు. సో దాన్ని కానీ మనం ఎక్స్క్లూడ్ చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని కంపేర్ చేసినట్టయితే దాదాపు ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ Q4 కన్నా ఈ ఇయర్ Q4లోనే దాదాపు 8.4% ఎక్కువ శాతం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వితౌట్ ద ఎక్సెప్షనల్ ఐటమ్ అని మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అదండి ఈ క్వార్టర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఈ కంపెనీ పర్ఫామ్ చేసిందని మనం చూసాము కదా. సో ఇదే సేమ్ గ్రాస్ రెవెన్యూ, నెట్ రెవెన్యూ, ఎబిడ్డా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈ 5 పారామీటర్లోని మీరు కానీ చూసినట్టయితే మనకి ఇప్పుడు సెకండ్ టేబుల్లోనే ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. సో ఇప్పుడు ఒక క్వార్టర్కి మాత్రం చూసామో అలానే మనం ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ని క్విక్గా కంపేర్ చేసుకున్నట్టయితే మన గ్రాస్ రెవెన్యూ లాస్ట్ ఇయర్కి 46,324 క్రోర్స్ ఉన్నది. ఈ ఇయర్ 48,151 క్రోర్స్ కింద పెరిగింది, దాదాపు 3.9% ఇంక్రీజ్ అనమాట. నెట్ రెవెన్యూ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 45,266, అదే ఇయర్కి వీళ్ళు 45,216, అంటే డిక్రీజే చూపిస్తున్నారన్నమాట. దాదాపు 0.1% డిక్రీజ్ చూపిస్తున్నారు. అలానే మనం ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిసియేషన్ని చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు 17,904 క్రోర్స్ని రిపోర్ట్ చేశారు. అండ్ ఇయర్ అది 15,522 క్రోర్స్ కింద తగ్గిపోయింది, దాదాపు 13.3% డిక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే దాంట్లో కూడా డిక్రీజే కనిపిస్తుందండి. లాస్ట్ ఇయర్ వీళ్ళు 19,299 క్రోర్స్ని రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ 17,164 క్రోర్స్ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం ఆ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఏదైతే ముందే చెప్పుకున్నామో దాన్ని కానీ మనం ఎక్స్క్లూడ్ చేసి చూసినట్టయితే ఇది 15,136 లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ యొక్క డీటెయిల్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 13,032. సో నెట్ ఎఫెక్ట్ కింద చూసుకున్నట్టయితే 10.6% డిక్రీజే కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ మనం ఇయర్ ఆన్ ఇయర్ ఫుల్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ 2020లో ఈ పర్టికులర్ కంపెనీ ఆ లాస్ట్ ఇయర్ మీద కొంచెం తక్కువ డౌన్వర్డ్ ట్రెండ్లోనే పర్ఫామ్ చేసింది. అండ్ దానికి కారణం మనం అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ డ్యూ టు ద పాండమిక్ అన్నమాట. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం చూసినట్టయితే బెటర్గానే పర్ఫామ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ కంపెనీ కంప్లీట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ డీటెయిల్స్. కానీ నేను మీకు చెప్పినట్టుగానే ముందు ఈ కంపెనీకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం సెగ్మెంట్ వైజ్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేద్దాం అండ్ సెగ్మెంట్ వైజ్గా ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ని కూడా కంపేర్ చేసి చూద్దాం. సో దట్ మీకు ఒక బెటర్ అండ్ క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట. మొదటిగా మనం సెగ్మెంట్ రెవెన్యూ గురించి తెలుసుకుందాం. రెవెన్యూ అంటే ఏంటి? నేను చెప్పిన సేల్స్ ఆర్ సర్వీస్ని రెండర్ చేయగానే మనకు వచ్చే ఇన్కమ్ని టోటల్ రెవెన్యూ అని మనం చెప్తాం. సెగ్మెంట్ రిజల్ట్స్ని కూడా మనం సెకండ్ టేబుల్లో చూస్తాం. ఈ రిజల్ట్స్ ఏంటంటే టెక్నికల్గా ప్రాఫిట్స్ ఎంత, ఈ రెవెన్యూ నుంచి ఎక్స్క్లూడ్ చేయాల్సిన ఎక్స్పెన్సెస్ అని తీసిన తర్వాత ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాని మీద కూడా మనం ఫస్ట్ చూద్దాం. సో మనం ఇప్పుడు Q4 ఇయర్ని లాస్ట్ ఇయర్ని కంపేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొదటిగా మనం సెగ్మెంట్ రెవెన్యూ వైజ్ చూసుకున్నట్టయితే రూపీస్ అండ్ క్రోర్స్ అండి. సెగ్మెంట్ రెవెన్యూ వైజ్ చూసుకున్నప్పటికీ ఫస్ట్ వీళ్ళ యొక్క ఎఫ్ఎంసీజీ సిగరెట్ మార్కెట్కి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు 5,131 క్రోర్స్ మాత్రమే రిపోర్ట్ చేశారు. ఈ ఇయర్ వీళ్ళు Q4కి అదే సెగ్మెంట్ నుంచి 5,860 క్రోర్స్ని రిపోర్ట్ చేశారు, దాదాపు 14.2% ఇంక్రీజ్ చూపిస్తున్నారు. అలానే ఎఫ్ఎంసీజీ అదర్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ వీళ్ళు 3,184 క్రోర్స్ మాత్రమే రిపోర్ట్ చేశారు. ఈ ఇయర్ 3,688 క్రోర్స్, అంటే దాదాపు 15.8%
8% ఇంక్రీజ్ని రికార్డ్ చేసుకున్నారు. సో వీళ్ళ టోటల్ FMCG బిజినెస్ సెగ్మెంట్ నుంచి గ్రాస్ రెవెన్యూ ఎంత వచ్చింది అని మనం కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్కి 8,314 crores వచ్చినప్పటికీ ఈ ఇయర్కి 9,547 crores, అంటే 14.8% యావరేజ్లో గ్రో అయిందనమాట FMCG బిజినెస్ సెగ్మెంట్. అండ్ సెకండ్ వీళ్ళ యొక్క హోటల్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ Q4లో వీళ్ళు 466 crores రిపోర్ట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ ఇయర్ ఈ క్వార్టర్కి తగ్గిన ఫిగర్సే ఆర్ లెసర్ ఫిగర్స్ని రిపోర్ట్ చేశారు డ్యూ టు ద పాండమిక్, దట్ ఈస్ 288 crores. సో 38.2% డౌన్వర్డ్ ఆర్ డిక్రీజ్ని రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ యొక్క అగ్రి బిజినెస్ నుంచి వీళ్ళు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చేసిన అమౌంట్ 1,887 గ్రాస్ రెవెన్యూ క్రోర్స్ కింద రిపోర్ట్ చేశారు. అదే ఇయర్కి వీళ్ళు రిపోర్ట్ చేసింది 3,369, దాదాపు 78.5% ఇంక్రీజ్ని వీళ్ళు రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ దెన్ ఫైనల్గా పేపర్ బోర్డ్ సెగ్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు 1,459 crores రిపోర్ట్ చేశారు. ఈ ఇయర్ అదే క్వార్టర్కి 1,656 crores, దాదాపు 13.5% ఇంక్రీజ్ కింద వీళ్ళు చూపించారనమాట. సో వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ అన్ని 5 సెగ్మెంట్స్ని కలిపి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 12,126 crores నుంచి ఈ ఇయర్ 14,816 crores వీళ్ళు పెరిగింది మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ, అంటే ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 5 బిజినెస్ సెగ్మెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కొన్నిసార్లు ఇంటర్ కంపెనీ ఆర్ ఇంటర్ బిజినెస్ సెగ్మెంట్స్ ఆర్ ఒక బిజినెస్ సెగ్మెంట్ ఇంకో బిజినెస్ సెగ్మెంట్కి ప్రోడక్ట్స్ అమ్మడం చేయడం ఉంటాయన్నమాట. సో ఇది కంపెనీ లోపలే ట్రాన్సాక్షన్ కాబట్టి అది టెక్నికల్గా రెవెన్యూ కాదు. సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసినట్టయితే వీళ్ళ యొక్క నెట్ సెగ్మెంట్ రెవెన్యూ ఎంత అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్కి 11,300 అండ్ ఇయర్కి 14,023 crores వీళ్ళు రిపోర్ట్ చేశారు. దట్ మీన్స్ వీళ్ళు 24.1% ఇంక్రీజ్ని రికార్డ్ చేశారనమాట. అలానే మనం ఇప్పుడు సెగ్మెంట్ రిజల్ట్స్, అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ అండ్ ఇయర్ క్వార్టర్ని కంపేర్ చేసి చూసినట్టయితే బిజినెస్ సెగ్మెంట్ వైజ్ వీళ్ళ యొక్క FMCG సిగరెట్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు లాస్ట్ ఇయర్ Q4లోనే 3,403 crores రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ 3,666 crores రిపోర్ట్ చేసి దాదాపు 7.7% ఇంక్రీజ్ని చూపించాయన్నమాట. అండ్ అదర్స్ FMCG బిజినెస్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ 147 crores రిపోర్ట్ చేస్తే వీళ్ళు ప్రాఫిట్ సెగ్మెంట్ రిజల్ట్స్ ప్రాఫిట్ని ఈ ఇయర్ అదే Q4కి 189 crores కింద దాదాపు 28.4% ఇంక్రీజ్ని రికార్డ్ చేసుకున్నాయి. వీళ్ళ యొక్క హోటల్ బిజినెస్ చూసినప్పటికీ అది నెగటివ్లోనే ఉందండి. లాస్ట్ ఇయర్ Q4కి వీళ్ళు 43 crores రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ నెగటివ్ అంటే లాస్లోని 40 crores రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క అగ్రికల్చరల్ బిజినెస్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 123 crores నుంచి ఈ ఇయర్ 190 crores 54.2% కింద పెరగడం జరిగింది. అలానే వీళ్ళ యొక్క పేపర్ బోర్డ్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 286 crores నుంచి ఈ ఇయర్ 323 crores పెరిగిందనమాట. ఈ పర్టికులర్ టోటల్ సెగ్మెంట్ రిజల్ట్స్ నుంచి వీళ్ళ యొక్క ఫినాన్స్ కాస్ట్ అండ్ అదర్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్, అంటే ఈ పర్టికులర్ ఫిగర్ మీరు టేబుల్లో చూసినట్టయితే నెగటివ్లో కనిపిస్తుంది. నెగటివ్లో ఉంది అని అంటే అది ఇన్కమ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఐటమ్ని యాడ్ చేసి ఫినాన్స్ కాస్ట్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎంత రిజల్ట్స్ వచ్చినాయి అని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క సెగ్మెంట్ రిజల్ట్స్ నెట్ ఫిగర్ ఆఫ్టర్ ఫినాన్స్ కాస్ట్ చూసినట్టయితే 4,512 crores ఫర్ ద లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ అదే ఫిగర్ ఈ ఇయర్ Q4కి మనం చూసినట్టయితే 4,854, అంటే దాదాపుగా 7.6% పెరిగిందనమాట. అలాగే మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఫిగర్స్ చూడాలి అని అంటే అది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ దీని యొక్క సారాంశం అసలు ఏంటి అని మనం చూస్తే సెగ్మెంట్ రెవెన్యూ వైజ్ ఈ గ్రాస్ అండ్ నెట్ రెవెన్యూ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అది పెరుగుతూనే ఉందన్నమాట. అంటే 3.9% టోటల్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఎక్కువనే రిపోర్ట్ చేసింది ఈ కంపెనీ. బట్ సెగ్మెంట్ రిజల్ట్స్కి వచ్చినప్పటికీ ఆ ప్రాఫిట్ దీనికి వచ్చినప్పటికీ డౌన్వర్డ్ అంటే డిక్రీజ్నే రికార్డ్ చేసుకుందండి. అంటే దాదాపు 11.1% డిక్రీజ్ అయిపోయినాయి అనమాట ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. సో ఓవరాల్గా మనం కన్క్లూడ్ చేయాలి అని మనం కన్క్లూజన్ అంటే ఒక పర్టికులర్ దీనికి రావాలి అని మనం అనుకుంటే ఈ పర్ఫార్మెన్స్ గురించి కానీ క్వార్టర్లీ ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ని మనం కంపేర్ చేసినట్టుగా ఈ పాండమిక్ యొక్క ఎఫెక్ట్ ఈ కంపెనీ మీద చాలా వరకు మనకి కనిపిస్తుందన్నమాట. అండ్ అలానే ఇంకో విషయం మనం మర్చిపోకూడదండి, ఐటీసీ వాళ్ళు
ఈ పర్టికులర్ మార్చ్ 2021లో దాదాపు 5.75 రూపీస్ పర్ షేర్ని ఫైనల్ డివిడెండ్ కింద డిక్లేర్ చేశారు. డివిడెండ్ అంటే మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఆ షేర్స్ మీద కంపెనీ మనకిచ్చే రిటర్న్ పేరే డివిడెండ్ అనమాట. సో వీళ్ళు ఫైనల్ డివిడెండ్ కింద 5.75 రూపీస్ని అంటే ₹5.75 చేయడమే కాకుండా ఇంటరిమ్ డివిడెండ్ని కూడా వీళ్ళు 11th ఫిబ్రవరి 2021లోనే డిక్లేర్ చేయడం జరిగింది. అది ఎంత అని చూసుకున్నట్టయితే ₹5 అనమాట. సో ఇది వీళ్ళు ఫిబ్రవరిలో డిక్లేర్ చేసి మార్చ్లో పేమెంట్ చేశారు. దీన్ని ఇంటరిమ్ డివిడెండ్ అంటారనమాట. అలానే వీళ్ళు ఇంటరిమ్ డివిడెండ్ ప్లస్ ఫైనల్ డివిడెండ్ రెండు కలుపుకుంటే ఈ పర్టికులర్ ఇయర్కి 10.75 వరకు వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో అదండి ఈ పర్టికులర్ కంపెనీ ఆర్ ఈ ఐటీసీ మనకందరికీ తెలిసిన కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ యొక్క అనాలిసిస్ అనమాట. సో ఐ హోప్ ఈ పర్టికులర్ వీడియో మీకు అర్థమై ఉంటుందని. మీ యొక్క కమెంట్స్ ఆర్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ప్లీజ్ డూ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇలాంటి రిలేటెడ్ అండ్ జనరల్ టాపిక్స్ గురించి ఇన్వెస్ట్మెంట్కి అండ్ ట్రేడింగ్కి సంబంధించి తెలుసుకోవడానికి ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇంకో మంచి కంటెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.